సింహాచలంలో 1971లో పుట్టిన కులశేఖర్ గారికి చిన్నప్పటి నుండి సాహిత్యం మీద మంచి పట్టు ఉండేది. అదే క్రమంలో చదువుకునే రోజుల నుండే ఎన్నో పాటలు రాసి బహుమతులు కూడా సంపాదించుకున్నారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు పత్రికల్లో పాత్రికేయునిగా పనిచేశారు. ఆ సమయంలోనే సినిమా వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. తేజ దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన చిత్రం సినిమాతో గీత రచయితగా సినిమా రంగం ప్రవేశం చేశారు. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆ సినిమా విజయానికి దోహదపడ్డాయి. ఇక అప్పటి నుండి కులశేఖర్, దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు పట్నాయకులు మంచి స్నేహితులైపోయారు. వీరి ముగ్గురు స్నేహానికి రుజువు వీరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నేను, జయం, అవునన్నా కాదన్నా, నిజం, శ్రీనివాస వాసంతి లక్ష్మి సినిమాలే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఘర్షణ సినిమాలో పాటలే కాదు, ఆ సినిమాలో డైలాగ్స్ కూడా కులశేఖర్ రాసినవే. ఇతర సంగీత దర్శకులకు కూడా కులశేఖర్ మంచి మంచి పాటలు అందించారు. వసంతం, ఘర్షణ, సంతోషం, ఇంద్ర, భద్ర, బొమ్మరిల్లు, అదుర్సు లాంటి సినిమాలున్నాయి. గీత రచయితగా మంచి బిజీగా ఉండగానే ప్రేమలేఖ రాశా అనే సినిమాతో దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకున్నారు కులశేఖర్ గారు. ఆ సినిమా విడుదల ఆలస్యం కావడంతో మానసికంగా బాగా కృంగిపోయారు. ఆ సమయంలో పాటలు రాయటం పక్కన పెట్టి దర్శకత్వం మీదే దృష్టి పెట్టడంతో పాటల అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అదే క్రమంలో అనారోగ్యానికి గురయ్యారు ఆయన. కులశేఖర్ గారి కెరియర్ డౌన్ఫాల్కి పరిశ్రమలో మరికొన్ని కారణాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కులశేఖర్ చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆయన అడ్రస్ లేకుండా పోయారంటారు కొందరు. మరికొందరు దొంగ అని మాట్లాడతారు. కొందరేమో పిచ్చివాడిపోయాడంటారు. అయితే దీనంతటికీ కారణం ఒక హీరోయిన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో కొందరున్నారు. కులశేఖర్ పనిచేసిన ఘర్షణ సినిమా వరకు దాదాపు 100 సినిమాలకు పాటలు రాశారు ఆయన. అప్పట్లో చాలామంది కులశేఖర్ పాట కావాలని అడిగేవారు. అంతగా పాపులర్ అయ్యారాయన. కులశేఖర్ గారు ఒక హీరోయిన్పై మనసు పారేసుకొని ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఏకంగా షూటింగ్ స్పాట్ నుండే ఆమెను తీసుకువెళ్ళిపోయాడట. ఇలాంటి రూమర్స్ కులశేఖర్పై అప్పట్లో చాలా వినిపించాయి. ఇది ఇండస్ట్రీలోనే బాగా వైరల్ అయిన విషయం. ఆమె కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాడట కులశేఖర్. దాంతో కుటుంబంలో గొడవలు వచ్చి చివరికి ఆమె తనని విడిచి వెళ్ళిపోవటం వంటి జరగటంతో చివరికి కులశేఖర్ స్థితి ఎంతగా దిగజారిందంటే 2013 సంవత్సరంలో ఒక సందర్భంలో చేతిలో డబ్బులు లేక గుడిలో బంగారు ఆభరణాలు ఏవో దొంగిలించాడన్న కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు కూడా వెళ్ళొచ్చాడు. ఆ వివరాలేంటో చూద్దాం. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ చిత్రాలకు పాటల రచయితగా పనిచేసిన కులశేఖర్ స్వస్థలం సింహాచలం. తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్ హైదరాబాద్ మోతీనగర్లో ఓ ఇంట్లో అద్దెకుండేవారు. అప్పట్లో ఆర్బీఐ క్వార్టర్ సమీపంలో ఉన్న దేవాలయం పూజారి బ్యాగు దొంగిలించారాయన. మరుసటి రోజు శ్రీనగర్ కాలనీలోని ఓ ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా అతనిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కులశేఖర్ నుండి 50,000 రూపాయల విలువైన 10 మొబైల్స్, 45,000 రూపాయల విలువైన బ్యాగులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, తాళం చెవులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన కులశేఖర్ చెడు వ్యసనాలకు బానిసై కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజిక వర్గం అతన్ని వెలివేసింది. దాంతో బ్రాహ్మణులపై ద్వేషం పెంచుకున్న కులశేఖర్ పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. కాకినాడలోని బాలా త్రిపుర సుందరి ఆలయంలో 2013లో అక్టోబర్ 24న కులశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత అమ్మవారి శటకోపరాన్ని అపహరించాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కులశేఖర్ దొంగతనం చేసినట్టు నిర్ధారణ కావడంతో కాకినాడ 5వ జేఎఫ్ జడ్జి 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిజానికి 2008లోనే జ్ఞాపకశక్తి పోయిందని, పాటలు రాసే శక్తి కోల్పోయాడని, ఇలాంటి మానసిక సమస్యల వల్ల కులశేఖర్ కురింగిపోయి మతిస్థిమితం లేకుండా పోయిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. ఎంతో అద్భుతమైన కెరియర్ ఉన్న కులశేఖర్ కేవలం ఒక అమ్మాయి మీద వ్యామోహంతో జీవితాన్ని నాశనం చేసుకున్నాడని మరికొందరు చెప్తుంటారు. 2 సంతానం కలిగిన కులశేఖర్ కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నారు. ఆరోగ్యం కొంచెం కుదుటపడ్డాక కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తిరిగి మామూలు మనిషి అవుతాడనుకున్న టైంలో ఇలా విషాద వార్త వినాల్సి వచ్చింది అని సన్నిహితులు అంటుండేవారు. ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించగా అది విపరీతమైన జాప్యం తర్వాత విడుదల కావటం, అది కాస్త ఫ్లాప్ అవటం ఆయనను మానసికంగా బాగా కృంగదీసిందని స్నేహితుల మాట. సినిమాల్లో చూసే డ్రామాకు ఏమాత్రం తీసిపోని రీతిలో ముగిసింది కులశేఖర్ గారి జీవితం. నవంబర్ 26, 2024న హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు కులశేఖర్ గారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన రాసిన పాటల ద్వారా ఎప్పుడూ వినపడుతూనే ఉంటారు.